నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఒక రిలేషన్లోకి వెళ్ళడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత డైవర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. కానీ ఒక్కసారి డైవర్స్ అయిన వాళ్ళు అమ్మాయినా అబ్బాయినా విడిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి మ్యారేజ్ జరిగినప్పుడు అవతలి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి? నిజంగా చెప్పాలంటే అది క్లిష్టమైన పరిస్థితులే ఉంటుంది. బట్ అది అందరికీ ఉండాలి అని లేదు, ఉండకూడదు అని లేదు. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అవునా? మనుషులు అంటే మనిషికి అటాచ్మెంట్ అనేది ఏంటి లోపల ఉండేది? ఫస్ట్ మనస్సు. అవునా? అది ఎలాంటిది, దాని మెచ్యూరిటీ ఏంటి, దానికి ఈజ్ గోయింగా, అది ఎమోషనలా అనేది ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ ఇట్ వ్యారీస్. సో కమింగ్ టు దిస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నిర్ణయం తీసుకునే దాని మీద కట్టుబడి ఉన్న వాళ్లకు ఎలాంటి ఒపీనియన్ రావడం ఉండదు. అంటే వెన్ యు ఆర్ డిసైడింగ్ టు డిపార్ట్, విడిపోదామని మనము అనుకున్నప్పుడు, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరు విడిపోదాము అని ఒక రిలేషన్, ఎనీ రిలేషన్, ఇట్ షుడ్ బి ఏ క్లీన్ అండ్ క్లియర్. అయితే ఇక్కడ రెండు రకాలుగా, ఒకళ్ళు బాధతో, అంటే వీళ్ళు బాధించబడితే విక్టిమ్ అయ్యి బయటికి వచ్చారనుకో, అమ్మరా బాబు పోతే పోయింది, మూవ్ అయితే మూవ్ అయ్యాడు. ఇప్పుడు అమ్మాయి అలా అయితే, అబ్బాయి అయితే కనుక ఆ వచ్చిన పర్సన్కి తెలుస్తుందిలే, రైట్? ఇలా వీళ్ళు తసల్లినే ఉంటారు, అంటే లైక్ కంఫర్టబులే ఉంటారు, వీళ్ళకి ఏమీ రిగ్రెట్ అట్లా ఉండదు. కానీ ఇఫ్ ద డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బికాజ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఫాస్ట్గా, లేకపోతే ఈగోతో, లేకపోతే అడ్జస్ట్మెంట్ లేక, ఒక ఒపీనియన్ ఉంటుంది లైఫ్లో. అన్నీ ఉన్న వాళ్ళను, నేను మొన్న ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చారు, అంత బాగుంది హస్బెండ్, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అత్త మామ పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఫినాన్షియల్లీ ఓకే, బట్ స్టిల్ ఒక చిన్న, అంటే అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను నా సరౌండింగ్స్లో క్లయింట్స్ని చూసిన, ఎవరు మన లైఫ్లో, ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్, బట్ బికాస్ ఆఫ్ దట్ షీ వాంట్ టు డివోర్స్. అంటే లిటరల్లీ నేను షేక్ అయినా, అంటే ఏం నడుస్తోంది, ఈ పిల్లలు ఎక్కడి నుంచి మైండ్ సెట్ తీసుకొని వస్తున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, దాని తర్వాత ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు, అది దొరుకుతుందా లేదా క్లారిటీ లేదు. బికాస్ ఆఫ్ దాట్ ఒక బసాయ ఘర్ తోడ్ దియా అంటారు, అంటే మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడైనా జీవితంలో ఒక ఇద్దరు మనసులు కానీ, ఇద్దరు మనుషులు కానీ ఒక జర్నీ చేయాలి అని అంటే, చిన్న నుంచి మొదలు పెడితే కాస్త పెద్ద వరకు మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరుగుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఖచ్చితంగా ఉంటాయి. లేదు అంటేనే అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ధ్యాసన్నా ఉండకపోవడం, ప్రేమన్నా ఉండకపోవడం, లేకపోతే వాళ్ళను అబ్జర్వ్ చేయకపోవడం అయినా కూడా ఉండొచ్చు. అయితే మరీ పిన్ పాయింట్గా అబ్జర్వ్ చేసి విడిపోవాలి అనుకోవడం అనేది అది మూర్ఖత్వం. అయితే మీరు అన్న క్వశ్చన్లో వెన్ దే ఆర్ డిసైడెడ్ టు, నీ మిస్అండర్స్టాండింగ్తో, నీ ఓన్ తొందరపాటుతనంతో, ఈగోతో బయటికి వచ్చావనుకో, అప్పుడు మాత్రము విపరీతమైన రిగ్రెట్ ఉంటుంది. కానీ డిసిషన్ మేకింగ్ చేసింది ఎవరు? నువ్వే. చేసినప్పుడు యూ షుడ్ టేక్ దట్ బ్లేమ్ ఆర్ రిగ్రెట్, ఫీల్ అవ్వద్దు ఆ పెయిన్, ఎక్స్పీరియన్స్ దట్ పెయిన్. వెన్ యూ ఎక్స్పీరియన్స్, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ద అదర్ పర్సన్ యాక్ట్. అది నీ కంట్రోల్లో లేదు. నువ్వేం చెయ్యాలో నీ కంట్రోల్లో ఉంది, నువ్వు ఎలా దాని పెయిన్ని తగ్గించుకోవాలో నీ కంట్రోల్లో ఉంది. జస్ట్ ఫర్గెట్ దట్ ఎపిసోడ్, డిలీట్ దట్ బటన్, దట్ వన్ పర్సన్ వాజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఒక మనిషి ఉన్నాడు, అతను ఒకవేళ బాధ పెట్టుంటే అసలు నీకు రిగ్రెట్ ఉండకూడదు. అతను మూవ్ ఆన్, అసలు నువ్వు హాంట్ చేస్తున్నావు అంటే ఇట్స్ నాట్ యు ఆర్ కరెక్ట్. ఒకవేళ కనుక నువ్వు తొందరపాటు పడి వచ్చినా కూడా అయిపోయింది. అందుకనే ఒక అడుగు వేసే ముందు 1000 సార్లు ఆలోచించి చెయ్యాలి. ఇంకా ఇలాంటి బంధంలో అయితే 1,00,000 సార్లు ఆలోచించాలి. పెద్దల ఒక తో ఒపీనియన్ తీసుకోమని నేను చెప్పేదానికంటే విను. 100 కుటుంబాలతో మాట్లాడితే నీకున్న సమస్య 95 కుటుంబాలలో ఉంటుంది. అందరం ఉన్నాము. సో వాట్ యు వాంట్? ఇఫ్ హీ ఈజ్ ఫిజికల్లీ అబ్యూజింగ్ ఆర్ ఈజ్ రియల్లీ ఎమోషనల్లీ నాట్ కేరింగ్, లైక్ మరీ మొత్తం ఎక్కడో తిరుగుతున్నాడు, ఎవరితోటి తిరుగుతున్నాడు, రాత్రి ఎప్పుడు వస్తున్నాడు, అసలు నేనేం పట్టించుకోవట్లేదు, ఫినాన్షియల్గా బట్టలే కొడుతున్నాడు, ఇంక ఇలాంటి చాలా చెత్త అలవాట్లు ఉన్నాయి. జస్ట్ కిక్ హిమ్ అవుట్ అండ్ కమ్ అవుట్. దట్ వీ రియల్లీ
అర్థం చేసుకుంటారు, రెస్పెక్ట్ చేస్తాం అట్లాంటి విమెన్ని. కానీ నువ్వు తొందరపాటు ఏదో ఒక నీకేదో చిన్నది జరగంగానే నేను హర్ట్ అయింది, నాకు చిన్నవి జరిగినా లేకపోతే కొంచెం పెద్దవైనా కూడా సమయస్ఫూర్తితో అర్థం చేసుకుని, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి వచ్చినా, నువ్వు ఏ రిలేషన్లోకి వెళ్ళినా ఇలాంటివి సర్వసాధారణం. వేరే ఎపిసోడ్ ఉంటుందేమో, బట్ ఎపిసోడ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ టాంట్రమ్స్, దిస్ కైండ్ ఆఫ్ గొడవలు, చిన్న కొట్లాటలు, అడగటాలు, మిస్అండర్స్టాండింగ్స్, అర్థం పర్థం లేకుండా అరవడాలు, ఇవన్నీ క్వైట్ కామన్. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేసేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే నాకు ప్రేమ వచ్చింది అనుకో, సడన్గా హే సిరి అని వస్తాను. కొంతమంది హాయ్ అంటారు అంతే, లైక్ కొంతమంది హగ్ చేసుకుంటారు, కొంతమందికి కోపం వస్తే పక్కకి వెళ్ళిపోతారు, కొంతమందికి కోపం వస్తే పగలగొడతారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎమోషన్ రిలీజ్. సో నువ్వు ఈ బంధాన్ని కావాలి, ఏ బంధానికి పోయినా ఇట్లాంటి ఎమోషనల్ రిలీజెస్ ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు అంటిల్ యూ ఎంటర్ ఇన్ టు దట్ రిలేషన్ ఆ పర్సన్తో ఉండేంత వరకు. సో కాబట్టి నువ్వే డెసిషన్ తీసుకున్నావు. సెకండ్, నేను ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను మీకు. జనరల్గా నేను ఇది అమ్మాయిది చెప్తున్నాను, బట్ ఎవరికైనా కూడా ఈ నిర్ణయం తీసుకోండి. మీకు మిషెల్ ఒబామా తెలుసు కదా, మనందరికీ తెలిసిందే. అద్భుతమైన కాన్ఫిడెన్స్కి ఎక్స్ట్రాడినరీ ఒక రూపం అంటే షీఈస్ ద వన్. అండ్ ఒబామా వి నో హీస్ అమేజింగ్ అ పర్సన్. బట్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. వెన్ హీజ్ అ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ కామన్గా తిరుగుతారు, మనలాగా ఇంత ప్రోటోకాల్ ఇదంతా వేసుకొని తిరగరు. సో వాళ్ళు వెళ్తే రెస్టారెంట్లో కూర్చొని తింటుంటే ఒక పర్సన్ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ టాక్ టు హర్ అని అడుగుతాడు. అంటే ఇంకా ఒబామా వెళ్ళు అని చెప్తాడు. షీల్ గో అండ్ జస్ట్ 1-2 minutes ఆగి వచ్చేసి చెప్తుంది హీఈస్ ద వన్ హూ ప్రపోజ్డ్ మీ. అప్పుడు నా కాలేజ్లో ఉన్నప్పుడు ఈయన నాకు ప్రపోజ్ చేశాడు, హీఈస్ ద రెస్టారెంట్ ఓనర్, జస్ట్ హీ స్పోక్ టు మీ అని చెప్తుంది. చెప్పంగానే ఇట్లా ఒక చిరునవ్వుతోటి, ఓ నువ్వు ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నువ్వు లైక్ ఈ రెస్టారెంట్ ఓనర్ వైఫ్ అవుతుండే, నువ్వు ఇది నీ రెస్టారెంట్ అవుతుండే అని అంటాడు. ఎవరు? ఒబామా అంటారు. అంటే అప్పుడు తనేమన్నా ఆన్సర్ ఇస్తుందంటే, లిటరల్లీ నేనైతే ఇట్లా మైండ్ బ్లోన్ అవే. అంటే లిటరల్లీ ఐ లవ్డ్ ద వే ఆన్సర్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లేడీ షుడ్ హ్యావ్. ఈగర్గా వెయిట్ చేస్తాను. ఐ నో దట్స్ వాట్ ఐ వాంట్ టు వెయిట్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. తను ఏం చెప్తుందంటే, అలా కాదు, నేను పెళ్లి చేసుకుని ఉంటే అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యేవాడు అని చెప్తుంది. ఆబ్వియస్గా అమేజింగ్. నో దట్స్ ద లెవెల్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ డెసిషన్ షుడ్ బీ. నీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ రకంగా ఉండాలంటే నువ్వు ఏమి తప్పు అడుగు వేయను, తప్పు చెయ్యలేదు, వచ్చేసాను, డెసిషన్ తీసుకున్నాను, నో రిగ్రెట్స్ బాస్. అండ్ అదర్ పర్సన్ మూమెంట్ మీద నీకు కంట్రోల్ లేదు. ఇట్స్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్, హౌ షీ విల్ టేక్ ఆఫ్. ముందు పోతుందా, మళ్ళా ఎట్లా అవుతుంది, ఆమె దాంట్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ క్యారెక్టర్ బాగాలేకపోతే వాళ్ళకి మళ్ళీ ఏమైనా హడిల్స్ వస్తే అది వాళ్ళ హెడ్ఏక్. అండ్ హ్యాపీగా ఉంటే యూ షుడ్ బి మోర్ హ్యాపీ, బికాస్ వెన్ యూ ఆర్ హ్యాపీ విత్ అదర్ పీపుల్ హ్యాపీ, దో ఆర్ వాళ్ళు ఎనిమీ ఉన్నా, ఇట్ షోస్ యువర్ నేచర్. దే ఇస్ నో పాయింట్. నౌ కెన్ యూ డూ ఎనీథింగ్? ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేనప్పుడు మనము ఎంత బ్లెస్సింగ్, ఎంత గుడ్ వైబ్స్ మనం యూనివర్స్లోకి పంపిస్తే మనకంత గుడ్ వైబ్స్ మన లైఫ్లో జరుగుతాయని హార్డ్ కోర్గా బిలీవ్ చేస్తాను నేను. యూ నో బెటర్. సో దిస్ ఈస్ కమింగ్ టు ద ఎనీబడి. పెయిన్ ఎక్స్పీరియన్స్ కాదా మేడం, బాధ అవుతుంది కదా మేడం అని అంటే, అది అడుగు ముందుకు వేసేటప్పుడు ఉండాలి. ఇప్పుడు వచ్చే పెయిన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని అంటే దాంట్లో సింపుల్గా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ పెయిన్ యూ జస్ట్ టేక్ అవుట్. ఐ వుడ్ హ్యావ్ డన్. లేకపోతే ఇట్స్ ఓకే, యూ టాక్ టు యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ జర్నల్. ఎందుకు ఇట్లా అయింది నాకు, నేనే మిస్టేక్ చేస్తే అలా చేయకుండా ఉండాల్సింది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ నెక్స్ట్ స్టెప్, ఈ కరెక్షన్స్ అన్నీ చూసుకో. డోంట్ క్యారీ ఆ బ్యాగేజ్ తీసుకొని రావద్దు. ఆ బ్యాగేజ్, ఆ ఇమాజినేషన్, మళ్ళీ ఎవరితో అయినా గొడవ అయినప్పుడు వాళ్ళలాగే నువ్వు చేస్తున్నావు. సో యూ డోంట్ క్యారీ దట్ ఎపిసోడ్ ఈస్ కట్, డిలీటెడ్ అవుట్. సో దిస్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్ వెన్ యూ హ్యావ్ without baggage, when you travel, you will have amazing journey in your further life. సో కాబట్టి ముందు పాతది బస్తాలు మోసుకుంటూ, మా అమ్మ ఇట్లా చూసింది, మా నాన్న ఇట్లా చూసిండు, మా అన్న ఇట్లా అన్నాడు, మా చెల్లి ఇట్లా అయింది, మా ఆయన ఇట్లా అన్నాడు, ఇక్కడ గొడవ పెట్టుకున్నా, ఈ పక్కన వాళ్ళతో గొడవైంది, ఇన్ని మోసుకొని నీకు ఎక్కడ హ్యాపీ జర్నీ ఉంటుంది? అందుకనే లెస్ లగేజ్, బ్యూటిఫుల్ జర్నీ, హ్యాపీ జర్నీ అని చెప్తారు.
అండ్ దానికి నేను పూర్తి విరుద్ధం అనుకో, టూ మచ్ లగేజ్ క్యారీ చేస్తాను. బట్ స్టిల్ ఐఎమ్ లైక్ వై ఐఎమ్ మెన్షనింగ్ లెస్ లగేజ్ ఈజ్ ఆల్వేస్ అడ్వెంచరస్, ఆల్వేస్ హ్యాపీ. సో ఎక్కడ బ్యాగేజ్ని అక్కడ దింపుతూ నువ్వు ఏమైనా మిస్టేక్ చేస్తే దాంట్లో నుంచి లెసన్ లెర్న్ చేస్తూ ముందుకు వెళ్తూ ఒక మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అవనివ్వండి. నన్ను అడిగితే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. యూ విల్ ఓవర్కమ్ దట్ పెయిన్ వెరీ ఫాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఆన్, ఐ విల్ రియలీ రైట్ ఇట్ అండ్ గివ్. అండ్ ఒక హెల్దీ ఫుడ్ తినండి, మీ ఒక బాధ ఆ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మంచి సెల్ఫ్ టాక్ ఉంటాయి కదా, మీరు అవి వినండి. తర్వాత మెడిటేషన్ చెయ్యండి, ప్రాణాయామ, ఎస్పెషల్లీ వెన్ యూ డూ బ్రెత్ కంట్రోల్. ఓ మై గాడ్, దట్ బ్రెత్ రియలీ ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్. మనం బతకడానికి అదే, నువ్వు హ్యాపీగా బతకడానికి కూడా అదే ఒక మంత్రం అని కూడా చెప్తాను. సో నేను అందరికీ ఒకటే చెప్తాను, డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. తీసుకున్న తర్వాత ఏది జరిగినా దేకా జాయేగా, గో హెడ్ విత్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ లెర్నింగ్ లెసన్స్. సూపర్ మేడం, నిజమే. ఇంకా ఆల్రెడీ డిసిషన్ తీసుకునేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఫేస్ ఇట్. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డెసిషన్. అందుకే నేను ఎవరికైనా చెప్తాను, డిసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించుకొని తీసుకున్న తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ ఎవరు, మంచైనా నీకే చెడైనా నీకే. ఎవరిని బ్లేమ్ చేయకండి చుట్టుపక్కల. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే మ్యారేజ్ పరంగా కావచ్చు, గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? సో దే కెన్ కాంటాక్ట్ అస్. ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే ముందు ఇలాగే ఒక అవకతవకలు ఏర్పడుతుంటాయి, డిప్లొమాటిక్ ఉంటుంది, ముందుకెళ్ళాలా వద్దా అని బాధపడే బదులు యూ రియల్లీ హ్యావ్ టు కాంటాక్ట్ అనే చెప్తాను. కౌన్సిలర్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్స్. దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రోలింగ్ నెంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. Thank you, madam. Thank you so much. Thank you so much, Siri.